కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రవర్బైలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. గౌతమిఘాట్లోని రివర్బై రిసార్ట్స్లో ప్రసాదరాజు సారథ్యంలో నూతనంగా క్షత్రియ ఫుడ్స్ హోటల్ పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నడుమన ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రసాదరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ఈ విభాగాలుగా ప్రారంభించారు. రివర్బై అధినేత లెఫ్టినెంట్ మూర్తి శాస్త్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెల్లా జగ్గిరెడ్డి, మాజీ కార్పొరేటర్ కేఎస్ రావు బాబు, కురగంటి సతీష్, రేలంగ శ్రీదేవి, బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, అడపాల రామకృష్ణ, కాలేపు సత్య సాయిరాం, కూటమి నాయకులు పాల్గొన్నారు. కెప్టెన్ పాయింట్లో నాన్ వెజ్ ఆవకాయ రెస్టారెంట్ ప్రాంతంలో వెజిటేరియన్ ఫుడ్స్, క్షత్రియ ఫుడ్స్ ప్రక్షాళన అందుబాటులో ఉంటాయని వారు చెప్పారు.
ఈ రోజున రాజమండ్రిలో నూతనంగా క్షత్రియ ఫ్రూట్స్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. క్షత్రియ ఫుడ్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొందినటువంటి సంస్థ. కాకినాడలో 2 చోట్ల, రాజమండ్రిలో, హైదరాబాద్ మహానగరంలో, రాబోయేటువంటి రోజుల్లో అన్నవరంలో, తిరుపతిలో, భీమవరంలో పెద్ద ఎత్తున ప్రజలకు అన్ని రకాల అంగులతో చక్కటి ఆహారాన్ని అందించేయాలన్నటువంటి ఒక ఆలోచనతో క్షత్రియ ఫుడ్స్ సంస్థ అనేక సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. కాకినాడలో పెద్ద ఎత్తున ప్రజల ఆదరాభిమానాలను పొందింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎక్కడికి వెళ్ళినా క్షత్రియ ఫుడ్స్ అనేటువంటి సంస్థ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకుంది. ఇవాళ రాజమండ్రిలో, రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన ఏదైతే రివర్ బే అనేటువంటి సంస్థ ఉన్నదో గతంలో, ఆ రివర్ బేలో ఇవాళ క్షత్రియ ఫుడ్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ విధంగా రాజమండ్రిలో క్షత్రియ ఫుడ్స్ కార్యకలాపాలను ప్రారంభించడం రాజమండ్రి పూర్వ ప్రజలకు చక్కటి అవకాశంగా నేనైతే భావిస్తా ఉన్నా. ఒక సాధారణ ధరలతో ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైనటువంటి ఆహార సదుపాయాలను కలిగించడంలో క్షత్రియ ఫుడ్స్ అనేటువంటి సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రాజమండ్రి ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా క్షత్రియ ఫుడ్స్ కూడా మరి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చిదిద్దడంలో చక్కటి పాత్ర పోషించాలి, చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలి అనేటువంటి విషయాన్ని వారికి చెప్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా రాబోయేటువంటి రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా క్షత్రియ ఫుడ్స్ యొక్క యాజమాన్యాన్ని వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఈ క్షత్రియ ఫుడ్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు మాకందరికీ కూడా మా కుటుంబంలో సభ్యులు, మా బంధువులంతా కూడా సొంత నా చిన్నాన్నగారి కొడుకులు, అల్లుళ్ళు కలిపి ఈ వ్యాపార సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.